హలో గైస్, ఈరోజు మనం రోస్ట్ చేయబోయేది ఎవరినంటే ఎవరెందుకు మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు ఇంత దారుణమైన మనుషులు ఈ సమాజంలో ఇంకా బతికే ఉన్నారా అని అనిపించేలా మనకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒకసారి ఒక లుక్ వేసేయండి. కౌశిక్ దాట గారు వేరే వాళ్ళు ఇలాగా 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. కూలీ తీసేశారు అని కౌశిక్ దాట గారు ఈ తద్దిరమైన ఇన్సిడెంట్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది తోకలపుల్ల అయితే జరిగింది భీమవరం దగ్గర. సో గేదెని రేప్ చేయడం అంటే ఎంత శాడిస్ట్ కొడుకులు ఈ సమాజంలో బతుకుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత గోవిందరా బాబు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే గేదెని ఎలా మానభంగం చేశారా? ఎప్పటికీ తలుచుకుంటేనే దరిద్రంగా ఉంది, కంపురంగా ఉంది. పైగా కట్టేసి 4 కళ్ళు అది ఏమాత్రం చేశారో అర్థం కావట్లే. ఆయన బాధ, తాతయ్య గారు బాధ చూస్తుంటే చాలా కష్టంగా ఉంది కదరా. ఎలా రేప్ చేయాలనిపించిందిరా మీ గేదెల్ని? 200 పెడితే రోడ్డు అయినా హైవే వారిని అవి వస్తాయి కదరా బాబు. అమ్మ ఇంత సమాజంలో బతున్నా చిచ్చి అమ్మ ఏ దేశానికన్నా తెలిసిన సిగ్గుతో తుప్పు అని ఉమ్మేస్తారా బాబు. గేదెలు చేయడం ఏంట్రా మీరు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందని నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. మూడో తారీఖు నైట్ అండి, తెల్లవారుజాలు లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టేసేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లారి లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదెలు లేకుండా చేసేసారండి. యాక్చువల్గా తాతయ్య ఏం చేశాడంటే అక్కడ 3వ తారీఖు నైట్ గేదెకి గడ్డేసి పాలు పితుక్కొని మొత్తం పాకలు అయితే సెట్ చేస్తాడు, గేదెని కట్టేశాడు. దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు కదా. ఆటోమేటిక్గా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ గంజాయి బ్యాచ్ కొంతమంది తాగితే కూర్చుంటారంట. సో ఈ కూర్చున్న సమయంలో ఇలా తాగిన మాత్రం ఏం చేశారంటే కట్టేసిన గేదెని వేరే పాకడే తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కింద పడేసి మానభంగం చేశారంట. సో ఈ తాతయ్య ఎక్కడ ఊరుకున్నాడా? ఊరుకోకుండా మొత్తం ఇలా నా గేదెకి అన్యాయం జరిగిందంటే ಎಲ್ಲರೂ చూసేసరికి ఆ పశువుల డాక్టర్ ఎవరు ఉంటారు కదా, వెటనరీ డాక్టర్ని పిలిపించి నిర్ధారణ అయితే చేసుకున్నాడు. సో ఎవరో కొంతమంది దుండగులు ఇలా వచ్చి గేదెని రేప్ చేసి వెళ్ళిపోయారని చెప్పగానే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాడంట. కంప్లైంట్ కూడా తీసుకోలేదంట. 1 రోజులు అలా తిరిగారంట. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ అయితే వేశారట. సో ఇది కూడా అవదేమని తెలిసి ఆయన ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపం అయితే తీసుకున్నాడు. ఆ విన్నపం ఉన్న కలెక్టర్ గారు ఏం చేశారంటే, నీకు ఎలాగైనా న్యాయం చేస్తాను, ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకొని నేను త్వరగా దర్యాప్తు చేస్తాను, ఆ నిందితులను ఎవరినో పట్టుకుందామని అయితే చెప్పారు. సో ఆఖరి పోలీసులు అయితే కేసు తీసుకున్నారు. కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ అఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆఖరికి మీరు చేసిన పనికి పోలీసులు కూడా నవ్వుతున్నారు బాబు. ఆ నిందితులు ఎవరో దొరికాక కొంచెం వాళ్ళ మొఖాలు అయితే చూపించండి అయ్యా. సో గేదెలు కాసే వాళ్ళు కానీ, గేదెలు ఉన్న వాళ్ళు కానీ కొంతమందికైనా తెలుస్తుంది వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని. సో వీడియో ఏం చేస్తున్నాను గాయస్, ఈ తాతగారు ఆవేదన చూడలేక ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కొంతమంది చేస్తున్నారు అబ్బా. సో సపోర్ట్ అవసరం. ఇది మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఎల్లప్పుడూ ఉండాలి. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.